ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, గౌతమ బుద్ధుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. అలాగే మనకు ఈ జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి కూడా ఆత్మ నమస్కారాలు. జూమ్ సెషన్ లో పాల్గొంటున్న మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. క్లాస్ కు స్వాగతం అండి. మహావతార్ ఫౌండేషన్ లో ఈరోజు 365 రోజుల బ్యాచ్ లో 2వ రోజుకు క్లాస్ కు అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనము నిన్న ధ్యానం అంటే ఏంటి, స్వాధ్యాయం అంటే ఏంటి, సజ్జన సాంగత్యం అంటే తెలుసుకున్నాము. 2వ సెషన్ ఈరోజు పిరమిడ్ అంటే ఏంటి, ఆ పిరమిడ్ వల్ల ప్రయోజనాలు ఏంటి, ఆ పిరమిడ్ ఎలా వాడాలి, ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం 2వ సెషన్లో తెలుసుకుంటామండి. 2వ రోజు మనకు ఈ సెషన్ గురించి అందజేయడానికి మాస్టర్ వస్తున్నారు, శ్రీనివాస్ గారు భీమవరం నుంచి అండి. సారు వచ్చినట్లుగా భీమవరం నుంచి శ్రీనివాస్ మాస్టర్ గారు. సారు 2009లో ధ్యానంలోకి రావడం జరిగింది. అలాగే ఎన్నో చదువులు అంటే పెద్ద పెద్ద చదువు, ఎంఏ ఎంఫిల్ అన్ని చదివినా కూడా తనకు అందులో లేని తృప్తి ఈ స్పిరిచువల్ జ్ఞానంలో ఉంది అని తెలుసుకొని ఇందులోకి రావడం జరిగింది, ఈ ధ్యానంలోకి. అలాగే ఎన్నో మనకు ముందు జరిగిన జూమ్ సెషన్స్ లో కూడా చాలా క్లాసులు ఇవ్వడం జరిగిందండి. అద్భుతమైన జ్ఞానం ఇది అని చెప్పచ్చు. తీసుకోగలండి. సరే మాస్టర్స్, డిస్టర్బెన్స్ అయింది. ముందు 7 శరీరాలు, అలాగే 7 లోకాలు, అలాగే లోక్సామ్ రాంపా గారి గురించి కానీ అలా ముందు సార్ ఎన్నో మనకు విషయాలు తెలియజేయడం జరిగిందనమాట ముందు క్లాసుల్లో. ఇప్పుడు అలాగే పోయిన సెషన్లో ధ్యానం అంటే ఏంటి అనేది, స్వాధ్యాయం అంటే ఏంటి, సజ్జన సాంగత్యం అంటే ఏంటి అనే టాపిక్ కూడా సార్ మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు సెషన్లో మనకు పిరమిడ్ గురించి చెప్పడం జరుగుతుంది మాస్టర్స్. ఇంకా ఈ సెషన్లో ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారా? సెషన్లో హ్యాండ్ రైజ్ చేస్తారా? నా పేరు సుగుణారావు అండి. నేను ఇవాళ కొత్తగా జాయిన్ అయ్యానండి. నిన్న ఇంగ్లీష్ లో విన్నాను నేను. అక్కడ వాళ్ళు తెలుగు గురించి చెప్పేసరికి వాళ్ళని అడిగితే లింక్ పంపించారండి. ఆ లింక్ తో మీకు ఇవాళ తెలుగులో జాయిన్ అయ్యాను. ఓకే సార్. అయితే మాది కాకినాడ అండి. కాకినాడ నుంచి జాయిన్ అయ్యాను నేను. ఓకే, మహావతార్ ఫౌండేషన్ లో మీరు తెలుగులో ఈ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి రావడం జరిగింది. ఓకే సార్. సార్ క్లాస్ కి రావడం జరిగింది. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. శ్రీనివాస్ గారు భీమవరం నుంచి సార్ స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నారండి. ముందు చెప్పినట్టుగా సార్ 2009లో ధ్యానంలోకి రావడం జరిగింది. మనకు ముందు ఏ క్లాసులు ఇచ్చారో కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజు పిరమిడ్ గురించి, పిరమిడ్ పవర్ గురించి ఆ జ్ఞానాన్ని అందించడానికి మనకు క్లాస్ కు రావడం జరిగిందండి. అందరూ కూడా గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తూ క్లాస్ కు వెల్కమ్ చేద్దాం సార్ కు.
నమస్తే సార్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఓకే సార్. మాస్టర్స్ అందరికి ఆత్మ ప్రణామాలు. మనందరం ఆత్మలము. శరీరాన్ని ధరించిన ఆత్మలము. కానీ మానవులం. ఆత్మలమే మనం, కానీ మానవులం. దేవుళ్ళము, కానీ మనుషులం మనం. ఈ సందర్భంగా పత్రిసారి చెప్పిన ఒక మంచి ట్రూత్ ఒకటి ఉంది, అది చెప్తూ క్లాసులోకి వెళ్తాం అని చెప్పారు పత్రిసారి. అందరూ ఏమనుకుంటారంటే మనందరము దేవుళ్ళము, మనందరము దైవత్వ సిద్ధి పొందడానికి ఈ భూమి మీదకి వచ్చాము అనుకుంటాం. యాక్చువల్గా మనం మానవులమైన మనం దైవత్వ సిద్ధిని పొందడమే, దైవత్వాన్ని పొందడమే మన లక్ష్యము. పైనుంచి ఇక్కడికి దైవత్వాన్ని పొందడానికి వచ్చాము అనుకుంటాము, కానీ అది రాంగ్. మానవులము దైవత్వాన్ని పొందడానికి మనం రాలేదు. మనము దైవాలం. మనం మానవులం కాదు, దైవాలం. మానవత్వాన్ని పొందడానికి ఇక్కడికి వచ్చాం. మానవ జీవిత అనుభవాన్ని పొందడానికి వచ్చిన దేవుళ్ళం మనం. నిజానికి మనం దేవుళ్ళము, మానవ అనుభవాన్ని పొందడానికి ఇక్కడికి వచ్చాము. అందరూ ఏమనుకుంటారంటే మనం మానవులము, దైవానుభూతిని పొందడానికి, దైవానుగ్రహం పొందడానికి, దైవత్వ సిద్ధిని పొందడానికి ఇక్కడికి వచ్చాము అనుకుంటాం. కాదు, మనం దైవాలమే. మనం పొందాల్సింది దైవత్వ సిద్ధి కాదు, దైవాలమే. మానవ జీవిత అనుభవాలు ఎలా ఉంటాయో అవి తెలుసుకోవడానికి, అవి పొందడానికి మనం వచ్చాము. అది సత్యము. కాబట్టి అలా అర్థం చేసుకోవాలి. మనం దైవాలమైన మనము మానవ జీవిత అనుభవాన్ని పొందడానికి వచ్చాం. కాబట్టి ప్రస్తుతానికి మనం మానవులమే. ఏమంటే మనం దైవాలం అంటున్నారు, ఎందుకు అలా లేవంటే మనం ప్రస్తుతానికి దైవాలం కాదు, మానవులం. కాబట్టి దైవత్వం కాదు, మానవ జీవితంలో ఏ పరిస్థితుల్లో అనుభవాలు పొందడాలో అవన్నీ పొందుతూ ఆ సత్యాన్ని ఎప్పుడూ స్ఫురణలో ఉంచుకోవాలి. మనం దేవుళ్ళమైన మనము కొంతకాలము ఈ భూమి మీద ఈ మానవుడు అనే నాటక రంగంలో ఒకనొక పాత్ర తీసుకొని, భర్త పాత్ర, భార్య పాత్ర, లేకపోతే ఏదో ఒక పాత్రను తీసుకొని ఈ భూమి మీదకి వచ్చి ఆ పాత్రను మనం చక్కగా పోషించిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాం. అప్పుడు దైవంగా ఉంటాం. వెళ్ళిపోయినప్పుడు దైవంగా ఉంటాము. కానీ ఇప్పుడు దైవమే కానీ ఇప్పుడు మానవుడిగా ఉండడం కోసం వచ్చాము. కాబట్టి ఇది పత్రిసారి చెప్పింది, ఇది నాకు బాగా నచ్చిన విషయం. కాబట్టి మనం చక్కగా మానవ జీవితంలో ఏమేమి అన్ని ఉన్నాయో అవన్నిటినీ ఎంజాయ్ చేయాలి. అంతేగాని మానవ జీవితాన్ని పక్కన పెట్టేసి ఇంకా ఏదో ఉంది దానికోసం మనం ప్రాకులాడడం, అది సత్యాన్ని. అందుకని సత్యం వద, ధర్మం చెర అంటారు. అంటే అర్థం ఏంటంటే సత్యం తెలుసుకో. ఏం సత్యం తెలుసుకోవాలి? నేను దైవాన్ని. ధర్మం చెర అంటే నువ్వు మానవ జీవితంలో, మానవ ధర్మంలో ఎలా చరించాలో, ఎలా నడుచుకోవాలో అలా నడుచుకో. సత్యం వద, ధర్మం చెర. సత్యం తెలుసుకో, ధర్మంలో జీవించు. సత్యం అంటే నువ్వు దైవానివి అని సత్యం తెలుసుకో, కానీ ఇప్పుడు నువ్వు మానవ ధర్మం ఏంటో తెలుసుకొని చరించాలి. చరించడం అంటే ఆ విధంగా జీవించాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మనందరం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఆత్మ పదార్థాలము, దైవం అన్నది ఎప్పుడు ఎంత గుర్తుపెట్టుకుంటే మన జీవితంలో అంత దుఃఖం మన నుంచి పోతుంది. దుఃఖం మనిషికి కారణం ఏంటంటే మన స్వ స్థితిని మనం మర్చిపోవడమే. మనం దైవాలము అనే విషయం మర్చిపోయి ఉన్నాం. నేను దైవాన్ని, సాక్షాత్తు భగవంతులమే మనం అనుకునేసరికి మనలో ఉన్న దుఃఖం అంతా పోతుంది. ఒకే టాబ్లెట్, ఏ మందుకైనా ఒకటే, ఏ రోగానికైనా ఒకటే టాబ్లెట్. నేను ఆత్మని, అంటే నేను దైవాన్ని, సాక్షాత్తు భగవంతుడిని అనుకోవాలి అందరం. అది ఎప్పుడు మర్చిపోకూడదండి. ధ్యానం చేస్తున్నప్పుడు కూడా నేను ఒక ఆత్మని, దైవాన్ని అనుకుంటూ కూర్చుంటే మీకు ధ్యానం బాగా కుదురుతుంది. కాబట్టి
ఆత్మస్ఫురణలో ఎప్పుడు ఉండాలి. అది సత్యం, సత్యాన్ని ప్రాక్టీస్ చేయడం అంటే అంతే. అదే ప్రాక్టీస్. సత్యాన్ని ప్రాక్టీస్ చేయడం అంటే ఏంటి? ఎప్పుడు ఆత్మస్ఫురణలో ఉండటం, దైవ స్ఫురణలో ఉండటం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఈ రోజు మన సబ్జెక్ట్ ఏంటంటే పిరమిడ్ శక్తి గురించి. మనకి ముఖ్యంగా మన ముందు ఒక క్లాస్ లో చెప్పాను, ఈ ఆధ్యాత్మికతలో ఈ ఆధ్యాత్మికత అంటేనే కంటికి కనబడిన విషయాలను తెలుసుకోవటం. ఇక్కడ ఎవరికైతే నమ్మకం ఉంటుందో వాడి జీవితంలో అనుభవం వస్తుంది. కంటికి కనబడదు కాబట్టి ఎవరు నమ్మరండి. ఒక ప్రాపంచికుడు ఏం చెప్తాడు? నాకు చూపించు, నేను నమ్ముతాను అంటాడు. ఆధ్యాత్మికత ఏం చెప్తుంది? నువ్వు నమ్ము, నీకు కనిపిస్తుంది. చెప్పారు కదా గురువు గారు పిరమిడ్ శక్తి అని. నమ్ము, నువ్వు నమ్మి నువ్వు ధ్యానం చేయి, పిరమిడ్ లో నీకు ఆ శక్తి కనిపిస్తుంది, అనుభవం అవుతుంది. నీకు అది అనుభవంలోకి రావాలంటే నువ్వు చెయ్యాలి. ధ్యానం చేస్తే నీకు తెలుస్తుంది అంట. సత్యం ఆధ్యాత్మికత ఏం చెప్తుంది? నువ్వు నమ్ము, నీకు అది అనుభవంలోకి వస్తుంది. ప్రాపంచికత ఏం చెప్తుంది? ప్రాపంచికుడు ఏం చెప్తాడు? నాకు చూపించు, నేను నమ్ముతాను అంటాడు. కాబట్టి అక్కడే వచ్చింది. కాబట్టి ఆ ప్రాపంచికుడు ఆధ్యాత్మికుడు కావాలంటే మధ్యలో ఒక నమ్మకం ఉండాలి. ఈ కంటికి కనబడిన విషయాల పట్ల అసలు ఏంటో చూద్దాం అని చెప్పి నమ్మకంతో మనం ముందుకెళ్తే అన్ని అనుభవాలు, సత్యం అనుభవాలు మనకి వస్తాయి. ఆత్మ గురించి చెప్తాం, ఆత్మ కనబడదు. వాళ్ళు నవ్వుతూ ఉంటారు పక్కమని. మనం చెబుతూ ఉంటే నువ్వు ఆత్మవి, పైలోకాలు ఉన్నాయి, మనం చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్తాము అంటుంటే ఈ ప్రాపంచికలో ఉన్న వాళ్ళు, ఈ ఆత్మజ్ఞానం లేని వాళ్ళు నవ్వుతూ ఉంటారు, వెర్రి నవ్వులు నవ్వుతూ ఉంటారు. అంటే వీడేదో పిచ్చి పట్టింది, ఏమి ఆత్మ అంట ఏదో అంటారు. అంటే ఈ కంటికి కనబడిన విషయం వాళ్ళకి అది అంతా కూడా ఇల్యూజన్ లా కనిపిస్తుంది, భ్రమలాగా అనిపిస్తుంది. ఏదో భ్రమల్లో ఉన్నారు ఇలా అనుకుంటారు. కాబట్టి సత్యం అనేది కంటికి కనబడదు, కానీ అన్ని చోట్ల అంతటా వ్యాపించి ఉంది సత్యము. అలాగే ఈ పిరమిడ్ శక్తి అనేది కూడా, పిరమిడ్ కనిపిస్తుంది కానీ పిరమిడ్ శక్తి కనిపిస్తుంది. నేను ముందు నా ఎక్స్పీరియన్స్ చెప్తానండి. ఈ పిరమిడ్ గురించి నాకు అంత అవగాహన లేదు. నేను రావటం, ధ్యానం నాకు కావాలని వచ్చాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రతిసారి కాన్సెప్ట్స్ అన్ని నచ్చి ప్రతిదీ కూడా నాకు అద్భుతం లాగా, ఆనిముత్యాల్లాగా అనిపించాయి. ఇంకా ఆయన్ని నేను బ్లైండ్ గా ఫాలో అయిపోయాను. ఆయన ఏం చెప్తే అది ప్రాక్టీస్ చేసేటప్పుడు, ఆయన ఏం చెప్తే దాన్ని ఫాలో అయిపోయేవాడు బ్లైండ్ గా. నాకు అపనమ్మకం కానీ డౌట్లు కానీ ఎప్పుడూ లేదు. అలాగే పిరమిడ్ లో ధ్యానం చేయాలి, పిరమిడ్ అద్భుతమైన శక్తి అన్నారు. నేను ఏమి సంశయం ఏమి లేదు, నాకు అన్నారు కదా అని చెప్పి పిరమిడ్కి వెళ్ళి 40 రోజులు ధ్యానం చేయడం మొదలెట్టాను. దాని మీద నాకు నమ్మకం లేదు, అపనమ్మకం లేదు. పిరమిడ్ లో ధ్యానం చేయాలి కాబట్టి చేద్దామని గురువు గారు చెప్పారు. అయితే నాకు ఈ 40 రోజులు నేను పిరమిడ్ లో రెగ్యులర్ గా ధ్యానం చేస్తూ ఉంటే నా ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే, ఇంట్లో కూర్చుంటే విపరీతమైన ఆలోచనలు వచ్చేవి, ధ్యానం బాగా కుదిరేది కాదు. అదే పిరమిడ్ లో కూర్చుంటే తొందరగా ఆలోచనలు తగ్గిపోయేవి, తొందరగా ధ్యాన స్థితిలోకి వెళ్ళేవాడిని. రెండోది, ఒకసారి నాకు ధ్యానంలో ఏమైందంటేను, ఆ పిరమిడ్ లో కూర్చోగానే పిరమిడ్ అంతా ఒక రకమైన తరంగాలు. అంటే ఇప్పుడు కరెంట్ షాక్ కొడితే ఎలా ఉంటుందో, బాడీ అంతా జిగు 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 అంటే బాడీ అంతా కూడా కరెంట్ ఎర్త పెడితే ఎలా ఉంటుందో అలా ఎర్త పెట్టినట్టు కరెంట్ అంతా బాడీ అంతా వచ్చినట్టు, ఆ పిరమిడ్ లోపల అంతా కూడా ఆ కరెంట్ లో ఉన్నట్టు నేను, ఆ కరెంట్, ఆ విద్యుత్ తరంగాలన్నీ నా ఒళ్ళంతా పాకి నా శరీరం అంతా ఆ తరంగాలతో నిండిపోయినట్టు అనుభూతి ఒకసారి అనుభవం అయింది నాకు. ఏంటి ఎలా వచ్చింది? ఒక నిమిషం ఉంది అలాగే, అది ఒకసారి జరిగింది. తర్వాత ఓహో, ఇది పిరమిడ్ శక్తి అంటే ఇదా అనిపించింది. నాకు తెలియదు అసలు ఏంటో అది. తర్వాత ఒక రోజు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ధ్యానంలో ఏమైందంటే, కళ్ళు మూసుకుంటే ఆ పిరమిడ్ లో ఒక పెద్ద అయస్కాంతాలు రెండు అయస్కాంతాల మధ్యలో పెడితే ఎలా ఉంటుందో, ఒక పెద్ద అయస్కాంతాల మధ్యలో నన్ను పెట్టినట్టు బాడీ అంతా ఒక మొత్తం అయస్కాంత శక్తి అంతా నన్ను ఎలా 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 ఊపింది నన్ను, నా బాడీ అంతా. ఆ మధ్యలో నేను ఎలా ఉన్నానంటే, నీటిలో ఉంటే ఎలా ఉంటుందో అలా అయస్కాంత శక్తి మధ్యలో అలా కాసేపు ఊగుతూ ఉంటే
కాసేపు అనిపించింది ఏంటి శక్తి, ఏంటి ఈ శక్తి అని. ధ్యాన శక్తి కాదు అది, అది పిరమిడ్ శక్తి అని నాకు అర్థమైంది. ఆ తర్వాత ఏంటి ఎలా వచ్చింది అని చెప్పి నేను బుక్ లో చదివాను అసలు పిరమిడ్ అంటే ఏంటి, శక్తి అంటే ఏంటి. అప్పుడు పిరమిడ్ లో ఉండే శక్తి ఏంటంటే అప్పుడు అందులో సైంటిఫిక్ రీజన్స్ తో రాయబడ్డాను. పిరమిడ్ లో విద్యుదయస్కాంత తరంగాలు ఉంటాయి. ఆ విద్యుదయస్కాంత తరంగాలు అనేవి మానవ శరీరంలో కూడా అవే ఉంటాయి. ఈ విద్యుదయస్కాంత తరంగాల శక్తి అనేది ఈ మానవ దేహానికి కానీ లోపల ఉన్న సిస్టమానికి కానీ ఆ శక్తితోనే ఇది నిర్మించబడుతుంది. కాబట్టి ఆ శక్తి దీనికి అవసరం కనుక ఈ ధ్యానంలో పొందిన శక్తిలో వచ్చే శక్తిలో ఈ పిరమిడ్ లో ఏముంటుందంటే విద్యుదయస్కాంత తరంగాలు ఉంటాయి. అందుకనే విద్యుత్ శక్తిని ఒక రోజు నేను అనుభూతి చెందాను, ఇంకో రోజు అయస్కాంత శక్తిని అనుభూతి చెందాను. ఆ తర్వాత అప్పుడు ఓహో ఇదే విద్యుదయస్కాంత శక్తి అంటే. అలా ఎవడు చూపించగలడు దాన్ని? నాకు ధ్యానం చేయడం వల్ల ఆ అనుభూతికి వచ్చింది. అప్పుడు ఆ శక్తి అనేది అంటే మనం ధ్యానంలో పొందిన శక్తి కంటే కూడా ఆ పిరమిడ్ లో నుంచి వచ్చిన శక్తి వల్ల మన శరీరంలో గాని, మన మనోమయ కోశంలో గాని, మన ఎథరిక్ బాడీలో గాని ఎక్కువ మార్పులు జరుగుతాయి. అది ఎక్కువగా మనకి ఉపయోగం అవుతుంది. అందుకని ప్రతిసారి ఇదంతా చెప్పకుండా సింపుల్ గా ఏం చెప్పారంటే, నాయన నీకు అదంతా అర్థమైనా అర్థం అవ్వకపోయినా పిరమిడ్ లో ధ్యానము మూడింతలు అధిక శక్తివంతము అని చెప్పాడు ఆయన. అంటే 3 times ఎక్కువ ఎనర్జీ వస్తుంది పిరమిడ్ లో. బయట చేసిన బయట ఒక 3 గంటలు చేస్తే ఎంత ఎనర్జీ వస్తుందో మనం పిరమిడ్ లో కూర్చోవడం వల్ల అంత ఎక్కువగా మూడింతలు ఎక్కువ శక్తి వస్తుంది. మరి మనకు కావాల్సింది అదే కదా. అందుకని అది టెక్నాలజీ అన్నారు. పిరమిడ్ ని ఒక సైంటిఫిక్ టెక్నాలజీ, సాక్రెడ్ జామెట్రీ అన్నారు దాన్ని. సాక్రెడ్ అంటే పవిత్రమైన, జామెట్రీ అంటే జామితీయమైనటువంటి కట్టడం. అది అంటే ఎన్నో జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ట్రయాంగిల్ షేప్ లో, స్క్వేర్ షేప్ లో ఇలా ఉంటాయి. కానీ ఇది సాక్రెడ్ అంటే పవిత్రమైన, అంటే దివ్య సంబంధించినటువంటి కట్టడం అన్నమాట అది. అంటే ఆ దివ్య శక్తికి ఈ కట్టడానికి ఒక రిలేషన్ ఉంది, ఒక అనుబంధం ఉంది. కాబట్టి దాన్ని సాక్రెడ్ జామెట్రికల్ కన్స్ట్రక్షన్ అంటారు పిరమిడ్ ని. కనుక దీని మీద ఎన్నో రీసెర్చెస్ చేశారు పిరమిడ్స్ గురించి. ఆ పిరమిడ్ లో ఎంతో శక్తి ఉంది అని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఈ పిరమిడ్ అనేది నిజానికి ధ్యానంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ధ్యానానికి ఉపయోగించుకుంటే ఆ ధ్యానం మరింత మూడింతలు ఎక్కువ శక్తివంతం అవుతుంది అనేది పత్రిజీ రీసెర్చ్ లో, అంతకు ముందు చాలా మంది రీసెర్చ్ లో తెలుసుకున్న తర్వాత ఆయన దాని మీద ప్రాక్టికల్స్ చేసి దానిలో ఉన్న ఎనర్జీని ఆయన ప్రాక్టికల్ గా తెలుసుకొని దాన్ని ఆయన మొత్తం ప్రపంచానికి ప్రపోజ్ చేయడము. ఇంకా ఈ ధ్యానం అనేది ధ్యాన కేంద్రాలు అనేవి పిరమిడ్ షేప్ లో నిర్మించి దానికి ఒక మెజర్మెంట్స్ ఉంటాయి. 52 degrees 52 నిమిషాల కోణం అది. ఆ కోణం వల్ల దానికి అంత శక్తి వస్తుంది అన్నమాట. ఆ కోణంలో ఉన్నటువంటి ఈ భౌమండలంలో పిరమిడ్ యొక్క కోణం అది, దాని మెజర్మెంట్ అది. ఈ 3D ఈ ఎర్త్ పైన పిరమిడ్ యొక్క యాంగిల్ అది. తర్వాత చాలా మంది ధ్యాన స్థితిలోకి వెళ్ళి ధ్యానంలో ఎన్నో లోకాలు సంచరిస్తే వాళ్ళు రీసెర్చ్ లో ఏం తెలుసుకున్నారు తెలుసండి? అసలు ఇంతకంటే హయ్యర్ డైమెన్షన్ లో గోల్డెన్ లోకాస్ ఉన్నాయి. అంటే బంగారు శక్తితో నిండిన లోకాల్లో అక్కడ కూడా అంత పిరమిడ్సే ఉన్నాయంట. ఏ లోకంలో చాలా మంది వెళ్ళారు లోకాలకి, ఆ లోకాల్లో కూడా పెద్ద 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 పిరమిడ్స్ నిర్మించి ఉన్నాయంట. ఆ పిరమిడ్స్ లో చాలా మంది అక్కడికి వెళ్ళటం, అందులో కూర్చోవటం, కొంతమంది పిరమిడ్స్ ని అన్ని విధాలుగా ఉపయోగించడం, అంటే వాళ్ళకి నిత్యావసరం వస్తువుగా వాడుకుంటున్నారు పిరమిడ్ ని అని తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత రీసెర్చ్ లో ఏమర్థమైందంటే, ఓహో ఈ పిరమిడ్ అనేది ఈ భూలోకంలోనే కాదు అన్ని డైమెన్షన్స్ లో కూడా ఈ పిరమిడ్ టెక్నాలజీ ఉంది. అయితే పత్రి సార్ ఏం చెప్పారంటే, మరి అన్ని చోట్ల ఎలాగా ఉంటుందంటే ఈ భూమండలానికి మాత్రము ఈ యాంగిల్ ఉంటుంది, మిగతా లోకాల్లో డిఫరెంట్ యాంగిల్స్ లో ఉంటాయి పిరమిడ్స్. కానీ మన భూమి మీదకి మాత్రం, ఎందుకంటే అది ఎలా చెప్పారు అంటే ఈ భూమి మీద నిర్మించబడిన ఈ గీజా పిరమిడ్స్ ఇవి ఉన్నాయి కదా, ఈజిప్ట్ పిరమిడ్స్ యొక్క మెజర్మెంట్స్ ని బట్టి
అవి స్థిర కొలతలు ఈ భూమి మీద అని చెప్పి అర్థం చేసుకోవడం జరిగింది. కాబట్టి మనం ఏదో అంటారు చూసారా, చదువుకున్న వాడి కంటే చదువు లేనివాడే ఏదో మేలని. ఈ చదువుకున్న వాడికి అన్ని అనుమానాలు. అందులో ఏముంటది, ఇది ఏదో కావాలని చెప్తే, మా తమ్ముడు ఉన్నాడండి, పిహెచ్డి చేశాడు. వాడు ఏమంటాడంటే, ధ్యానం అంటే నేను ఒప్పుకుంటాను, కానీ పిరమిడ్ అంటే ఇది మీ పబ్లిసిటీ కోసం అంటాడు. వాడికి అంటే పిహెచ్డి చేశాడు, మళ్ళీ వాడు పిహెచ్డి చేయడం వల్లే వాడికి వచ్చాడు, అలా అలా తయారైంది. ఇంకొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కొంతమంది ఉన్నారు ఊళ్ళో, చదువుకోలేదు. పిరమిడ్ గురించి చెప్పగానే నాకు ఒక పిరమిడ్ మా ఇంట్లో పెట్టుకుంటాను, నేను ధ్యానం చేస్తాను అన్నాడు. అంటే వాడికి ఏం చదువుకోలేదు, వాడు చదువుకోవడం వల్ల నమ్మాడు నా మాట. వీడు చదువుకోవడం వల్ల వీడికి అన్ని అనుమానాలు. కాబట్టి మనకు తెలియని టెక్నాలజీ ఎంతో ఉంది. అందులో పిరమిడ్ టెక్నాలజీ అనేది ద బెస్ట్ టెక్నాలజీ. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ధ్యానానికి పిరమిడ్ శక్తి తోడవటం వల్ల అది మన శక్తిని మూడింతలు ఎక్కువ చేయటమే కాదు, చెప్పాను కదండి, ఆలోచనలు త్వరగా తగ్గిపోతాయి. అలాగే హీలింగ్ పవర్ ఉంటుంది పిరమిడ్కి. కాబట్టి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. పిరమిడ్ వల్ల చాలా జరుగుతాయండి, మనకు తెలియనివి చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఈ సెల్ ఫోన్ టవర్స్ లాగా ఒక పిరమిడ్కి ఇంకొక పిరమిడ్కి కనెక్షన్స్ ఉంటాయి. పత్రిజీ చెప్పారు, ఈ భూమి మీద మొత్తం ఏవైతే పిరమిడ్స్ నిర్మిస్తున్నారో ఆ ప్రతి పిరమిడ్కి బెంగళూరులో పిరమిడ్ వ్యాలీలో ఉన్న పిరమిడ్ నుంచే ఎనర్జీస్ అన్ని సప్లై అవుతున్నాయి అని చెప్పారు. ద హైయెస్ట్ ఎనర్జీ స్పాట్ ఆన్ ద ఎర్త్ ఈస్ సార్ ఉన్నారా? నెట్వర్క్ ఏమన్నా? ఓకే. నెట్వర్క్ ఇష్యూ ఉంటుందండి, వచ్చేస్తారు. మాస్టర్స్ సార్ నెట్వర్క్ ఇష్యూ వల్ల కట్ అయి ఉంటుంది, మళ్ళీ రిజైన్ అవుతారు. మనకు పిరమిడ్ గురించి సార్ చెప్తూ ఉన్నారు కదా, ఈ పిరమిడ్ వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ పిరమిడ్ తెప్పించుకోవచ్చు. పిరమిడ్ సెంటర్స్ అంటే పిరమిడ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ కూడా మనకు పిరమిడ్స్ దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి. అలాగే మనకు మన సెంటర్లో కూడా మహాతర్ ఫౌండేషన్లో కూడా సార్ స్పీకర్ ఆఫ్ లో ఉంది, నేను ఆల్రెడీ ఉన్నాను. ఉన్నారా సార్? హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఓకే మేడం, పిరమిడ్ డిస్కనెక్ట్ అయింది. నెట్వర్క్ ఇష్యూ ఉండదు. థ్యాంక్ యూ అండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనము ఇది ఒక సాక్రెడ్ జామెట్రికల్ కన్స్ట్రక్షన్ అని తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇది ఒక సైంటిఫిక్ కన్స్ట్రక్షన్ అండి, సైంటిఫిక్ స్ట్రక్చర్ అండి, టెక్నాలజీ. అది పిరమిడ్ టెక్నాలజీని ఏ విధంగానే వాడుకోవచ్చు మనం. ఉదాహరణకి ఇంకొక అపోహ ఉంది చాలా మంది ఏంటంటే,
పిరమిడ్లు అంటే ఇది శవాలు పెడతారు కదా, మమ్మీలు ఉంటాయి కదా, వీళ్ళు పిరమిడ్లు అని చెప్పి దాన్ని ప్రపోజ్ చేస్తున్నారు అందరికీ అని. పిరమిడ్లో మమ్మీలు ఉన్నాయి, శవాలు ఉన్నాయి అంటేనండి, అప్పట్లో ఆ ఈజిప్ట్ రాజులకి ఆ పిరమిడ్ లో ఏదో శక్తి ఉంది, అది అందులో ఉన్న శక్తితో ఎంతకాలమైనా ఏది పాడవకుండా ఉంటుందని వాళ్ళకి తెలుసు. వాళ్ళు దానికి ఎందుకు ఎలా ఉపయోగించుకున్నారు, చనిపోయిన తర్వాత వాళ్ళ శవాలని భద్రపరచుకోవడానికి ఉపయోగించుకున్నారు. అర్థమైందండి? అందుకని అదేమైందంటే అది మమ్మీలు శవాలు అని చెప్పి వచ్చింది. అంత మాత్రాన పిరమిడ్ అంటే మమ్మీలను భద్రపరుచుకునేది కాదు. ఏమండి, చచ్చిపోయిన శవమే భద్రంగా ఉన్నప్పుడు బతికున్న మనిషి పిరమిడ్ లో ఉంటే ఇంకెంత బాగుంటుంది చెప్పండి. చచ్చిపోయిన మనిషే శవం అనే పిరమిడ్ లో పెడితే అది భద్రంగా అంతకాలం ఉంటుందంటే, మరి బతికున్న మనిషి కాస్త పిరమిడ్ లో కూర్చుంటే మరి వాడికి ఆ ఎనర్జీతో ఎంత ఉపయోగం ఉంటుంది. కాబట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే పిరమిడ్ ఎనర్జీ అనేది ఏ విధంగానైనా వాడుకోవచ్చు. వాళ్ళకి అప్పుడు తెలియదు, అంతే తెలుసు, వాళ్ళకి అలా వాడుకున్నారు. అంత మాత్రాన దానికోసమే లేదు. తర్వాత రీసెర్చ్ లో తెలుసుకున్నారు అది పిరమిడ్స్ అనేవి హయ్యర్ డైమెన్షన్ మాస్టర్స్ ఈ భూమి మీదకి తీసుకొచ్చారు, అది ఇంట్రడ్యూస్ చేశారు వాటిని. దానిని పత్రి సారు, అందుకని పిరమిడ్ పత్రి సార్ చెప్పారు, మనం యాక్చువల్ గా ఎన్నో జన్మల్లో మనం ధ్యాన ప్రచారం చేసామయ్యా, శాకాహార ప్రచారం చేసామయ్యా, ఆత్మజ్ఞానం బోధించామయ్యా, మనకి ఇదేం కొత్త కాదు, అన్ని జన్మల్లో చేసాం. కానీ ఈ జన్మల్లో ప్రత్యేకంగా మనం పిరమిడ్లు నిర్మించడానికే వచ్చాం. మనం పిరమిడ్ పవర్ ని భూమి మీద మనం ప్రచారం చేయడానికి, పిరమిడ్ పవర్ ని భూమి మీద అందరికీ పరిచయం చేయడానికే మనం వచ్చాం. అందుకని మన సొసైటీ పేరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని పేరు వచ్చింది. అప్పుడు నాకే తెలియదు పెట్టినప్పుడు. ఆ తర్వాత అందుకే మన మాస్టర్లు కూడా పిరమిడ్ మాస్టర్లు. అది మన పిరమిడ్ అనేది మన ఎంబ్లం. అంటే పిరమిడ్ యొక్క పవర్ ని మనం వెలుగులోకి తీసుకురావడానికే వచ్చాం మనం. అది స్పెషల్ ప్రాజెక్ట్ మన పిఎస్ఎస్ఎం కి స్పెషల్ ప్రాజెక్ట్. మన మాస్టర్లకి ఇదేనయ్యా, అందుకనే మనం ఎక్కువగా చేస్తుంటాం. ఎందుకంటే మనం ఎంత ధ్యానం నేర్పించినా వాడు ధ్యానం మర్చిపోతాడు. కానీ మనం పిరమిడ్లు కట్టించాం అనుకోండి, మనం ఉన్నా పోయినా కూడా పిరమిడ్ ని చూడగానే వాడికి ధ్యానం గుర్తుంటుంది. అంటే శాశ్వతంగా భూమి మీద ధ్యానాన్ని స్థాపించడానికి పిరమిడ్లు అనేవి ఉపయోగపడతాయి. అంతేకాకుండా పిరమిడ్లు అనేవి భూమికి శక్తివంతం చేస్తాయి. శక్తి విహీనంగా ఉన్న భూమాతను శక్తివంతం చేస్తున్నాయి పిరమిడ్లు. కాబట్టి పిరమిడ్స్ అనేది గుర్తుపెట్టుకోవాల్సింది శక్తి క్షేత్రం. అది అందులో శక్తి ఎనర్జీ ఉంటుంది, కాస్మిక్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఏ విధంగా వాడుకోవచ్చు. స్టూడెంట్ తలకు పెట్టుకుని వాడు వాడుకోవచ్చు. ఒక షాపులో ఆ షాప్ యజమాని ఆ షాప్ లో ఎదురుగా పెట్టుకొని కింద పెట్టుకున్నాడు అనుకోండి, ధ్యానం చేయకలా పెట్టుకుంటే ఆ పవర్ కి వాడికి ఆ రోజంతా మైండ్ బాగుంటుంది, అలసిపోడు. పిరమిడ్ లో ఉండడం వల్ల, పిరమిడ్ ని వాడడం వల్ల అలసట రాదు, అలసిపోము. ఆ ఎనర్జీకి రోజంతా యాక్టివ్ గా ఉంటాం. ఇది ప్రాక్టీస్ చేయాలండి. మనం దాని మీద మనం చెయ్యాలి, ప్రాక్టికల్స్ చేయాలి. ఏ విధంగా అయినా వాడుకోవచ్చు పిరమిడ్ ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్ ఉందండి, ఫ్రిడ్జ్ ని మనం ఇంట్లో పెట్టుకుంటున్నాము. ఓకే, ఎందుకది ఫ్రిడ్జ్ అనేది టెక్నాలజీ, వస్తువును పాడవకుండా ఉంచుతుంది అది. అవునా? అదే ఫ్రిడ్జ్ అనేది ఆ ఫ్రిడ్జ్ టెక్నాలజీ అనేది ఒకడు ఏం చేస్తాడు, ఐస్ క్రీములు పెట్టుకుంటాడు, ఇంకొకటి పాలు అమ్ముకుంటాడు. అదే ఫ్రీజర్ టెక్నాలజీని ఎవరైనా చనిపోతే అందరూ వచ్చే వరకు పెడతారు కదా ఫ్రీజర్ బాక్స్ లో. ఫ్రీజర్ బాక్స్ లో శవం పెట్టాడని ఇంట్లో ఫ్రిడ్జ్ వాడతాం ఏంటండి? అంటే ఫ్రిడ్జ్ శవాన్ని పెట్టుకోవడానికి ఉందా చెప్పండి. ఇప్పుడు ఫ్రీజర్ బాక్స్ అంటే ఏంటది, అది ఫ్రిడ్జే కదా. అంటే అదే ఫ్రీజర్ టెక్నాలజీని ఎన్ని చోట్ల ఏ విధంగా వాడుకోవచ్చు అవసరాన్ని బట్టి. అలాగే ఈ పిరమిడ్ టెక్నాలజీ అని పిరమిడ్ లో శక్తి ఉంది, అది నువ్వు దేని వాడుకుంటే వాడుకో. నువ్వు వాటర్ మీద పెట్టుకుంటావా, ఆ వాటర్ అంతా ఎనర్జెటిక్ గా మారుతుంది. ధ్యానం చేసుకుంటావా, ధ్యానంలో నీకు ఆ శక్తి వస్తుంది. చదువుకునే స్టూడెంట్ పెట్టుకుంటాడా, వాడికి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇంట్లో నువ్వు పిరమిడ్లు వేలాడి తీసుకున్నావు అనుకో, రూమ్ కి ఏమవుతుంది,
నీ రూమ్ అంతా ఎక్కడ నెగిటివ్ ఎనర్జీస్ లేకుండా పిరమిడ్ శక్తితో నిండుతుంది. పిరమిడ్ శక్తి అనేది పిరమిడ్ లో ఎప్పుడు ఆ ఎనర్జీ కాన్స్టెంట్ గా వస్తూనే ఉంటుంది. అది నువ్వు వాడుకుంటావా లేదనేది నీ ఇష్టం. నువ్వు వాడుకున్నా వాడుకోకపోయినా దాని నుంచి ఎనర్జీ. ఇది ఎలాంటిది అంటే బల్బు లాంటిది. బల్బు వేసి వదిలేసాం అనుకోండి, నువ్వు వాడుకున్నా వాడుకోకపోయినా లైటింగ్ వస్తూనే ఉంటుంది కదా బల్బులోంచి. నువ్వు వాడుకుంటే వాడుకుంటావు, లేకపోతే లేదు. కానీ ఆ బల్బులోంచి లైట్ అనేది కంటిన్యూస్ గా వచ్చినట్టే ఆ పిరమిడ్ లోంచి ఎనర్జీ ఎప్పుడు కంటిన్యూస్ గా వస్తూనే ఉంటుంది. కాబట్టి మన ఇంట్లో కూడా ప్రతి రూమ్ లో ఒక పిరమిడ్ ఉండాలి. ప్రతి రూమ్ కూడా ఎనర్జెటిక్ గా మారుతుంటుంది. నేను ఇంకొక ప్రాక్టికల్ చేశానండి ఒకసారి. నేను మా చిన్నపిల్లలు పుట్టిన తర్వాత అండి, కొంచెం వాళ్ళు టిన్స్ అయ్యాక రాత్రిపూట నిద్ర ఉండేది కాదు. పొద్దున్నంతా స్కూలు, రాత్రి అంతా పిల్లలు ఎప్పుడు లేస్తూనే ఉండేవారు. 2 సంవత్సరాలు నిద్ర లేని రాత్రులు గడిపాను. ఆ టైంలో బాగా నీరసంగా ఉండేది నాకు. ఎంత మెడిటేషన్ చేస్తున్నా నీరసంగా అనిపించేది. సడన్ గా ఒక ఆలోచన వచ్చింది. అక్కడ పిరమిడ్ క్యాప్ ఉండేది. ఇప్పుడు ఆ పిరమిడ్ క్యాప్, నేను ఇంట్లోనే ఉన్నాను కదా, ఆ పిరమిడ్ క్యాప్ ఆ టేబుల్ మీద పడుండే బదులు ఆ రోజంతా పిరమిడ్ క్యాప్ పెట్టుకొని చూద్దాం అని చెప్పి ఒక రోజంతా ఒక రోజంతా పిరమిడ్ క్యాప్ ని పెట్టుకొని ఉన్నాను నేను. పొద్దున్నే సాయంత్రం వరకు ఇంట్లోనే అన్ని పనులు చేసుకుంటున్నాం. ఏ పని చేసినా కూడా క్యాప్ పెట్టుకునే ఉన్నాను ఇంట్లో. అలా ఉండేసరికండి మొత్తం చేంజ్ అయిపోయింది నా బాడీ. కంప్లీట్ గా ఎనర్జెటిక్ గా మారిపోయి, అలసట పోయింది, నీరసం పోయింది. ఇంకా ఆ రోజు నుంచి ఏం చేశానంటే, ఇంట్లో ఉన్నప్పుడు కూడా పిరమిడ్ క్యాప్ పెట్టుకోవడం అలవాటు. బయట అనుకోండి ఎవడైనా చూస్తే నవ్వుతారేమో అనుకోడానికి. తర్వాత ఏం చేశాను తెలుసా, నేను అసలు ఇంట్లో బయట సిగ్గెందుకు, నాకు అసలు సిగ్గుండేది ఇది పట్టుకుంటే. అసలు నేను 4 రోజులు పిరమిడ్ క్యాప్ పెట్టుకొని తిరిగాను. అందరూ విచిత్రంగా కేకలేసేవారు నన్ను చూసి. ఏమైతే అనుకుంటే అనుకో, నాకున్న సిగ్గుపోవాలి కాబట్టి నేను పిరమిడ్ క్యాప్ పట్టుకుని బండి మీద భీమవరంలో తిరిగేవాడిని. 4 రోజులు అలా తిరిగితే అందరూ చూసిన ఏంటది ఏంటది అని. అంటే అలా పెట్టుకొని ఉండడం వల్ల కంటిన్యూస్ గా ఎనర్జీ వస్తుంది కదా మనకి. కాబట్టి మనం ఆ ఎనర్జీని వేస్ట్ చేయకూడదు. పిరమిడ్ అనేది ఎనర్జీ పాసేజ్, మనకు అది వస్తుంటుంది ఎప్పుడు కూడా. లైట్ లోంచి లైట్ వస్తున్నట్టు చక్కగా మనం అద్భుతంగా పిరమిడ్ శక్తిని మనం వాడుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో హ్యాంగింగ్ పిరమిడ్స్ ఉండాలి. అలాగే మన ఇంట్లో పైన మేడ మీద ఏవో రూములు కట్టే బదులు చక్కగా ఒక మంచి పిరమిడ్ కట్టుకున్నాం అనుకోండి, హాయిగా మనం రోజు ధ్యానం చేసుకోవడానికి బాగుంటుంది. పైకి వెళ్ళి కాసేపు బుక్స్ చదువుకోవచ్చు. అదే రూము అవసరమైతే నైట్ పడుకోవడానికి వాడుకోవచ్చు, మన ఇష్టం. పిరమిడ్ని ఎలాగైనా వాడుకుంటాం మనం. కాబట్టి ఏసీలు పెట్టేసి అనవసరమైన రూములు, ఎనర్జీ లెస్ రూములు కట్టే బదులు ఎనర్జీఫుల్ గా ఒక పిరమిడ్ పైన రూఫ్ టాప్ పిరమిడ్ కట్టుకుంటే, ఆ పిరమిడ్ చూస్తే నలుగురు వచ్చి ధ్యానమైనా నేర్చుకుంటారు. నీ వల్ల కొంతమంది ధ్యానులైన అవుతారు కదా. కాబట్టి మనం ఈ పిరమిడ్ శక్తిని మనం చక్కగా ఉపయోగించుకోవాలి. చాలా మంది ఈ పిరమిడ్ శక్తి పట్ల అపోహ ఉంటుంది. ఎప్పుడు కూడా గుడ్డిగా ఏది నమ్మకల్లా. దాన్ని ఇప్పుడు నేను ప్రాక్టికల్ చేసాక నాకు అర్థమైంది. నాకు 2 సార్లు ఫస్ట్ ఒకటి, తర్వాత మధ్యలో నేను చేసిన ప్రాక్టికల్ ఇది. అంతకుముందు నమ్మేవాడిని, అంటే దాని మీద అంత ధ్యాస లేదు నాకు. ప్రాక్టికల్ చెయ్యాలి, టమాటా పెట్టాలి, వాటర్ పెట్టాలి, ఏదో చూడాలని ఏం లేదు నాకు. కనుక మాస్టర్స్ అందరూ కూడా, ధ్యానం చేసే వాళ్ళందరూ పిరమిడ్ శక్తిని యూజ్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇంకొకటి ఉందండి పిరమిడ్ లో ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలుసండి, ఈ పిరమిడ్ అదర్ డైమెన్షన్స్ లో ఉన్న, వేరే లోకంలో ఉన్న మాస్టర్స్ అక్కడ ఉంటారు చూసారా. ఇప్పుడు సెల్ ఫోన్ ఎలాగైతే అమెరికాలో ఉన్న వాటితో కలుపుతుంది కదా, ఈ సిగ్నల్స్ ఎలా కలుపుతుందో, పిరమిడ్స్ అనేవి అదర్ డైమెన్షన్స్ లో ఉన్న ఆస్ట్రల్ మాస్టర్స్ తో నిన్ను కనెక్ట్ చేస్తుంది. నువ్వు ఇక్కడ పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తే ఈ పిరమిడ్ తరంగాల ద్వారా వాళ్ళతో కనెక్ట్ ఏర్పడి వాళ్ళు నీకు కనెక్ట్ అవుతారు. వాళ్ళు తొందరగా నీ దగ్గరకు వస్తారు, నీ కనెక్ట్ అవుతారు. అంటే ఆస్ట్రల్ మాస్టర్స్ తో, హయ్యర్ డైమెన్షన్ మాస్టర్స్ తో నీకు తొందరగా కనెక్షన్ ఏర్పడుతుంది పిరమిడ్ వల్ల. ఎందుకంటే వాళ్ళు అక్కడ పిరమిడ్స్ వాడతారు. ఈ పిరమిడ్ ఎనర్జీకి ఆ పిరమిడ్ ఎనర్జీకి కనెక్షన్ వచ్చేసరికి నీతో సంభాషించడానికి, నీతో మాట్లాడడానికి ఈ పిరమిడ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. ఇది గొప్ప పాయింట్ అండి. కాబట్టి
నాకు మాస్టర్స్ దర్శనం ఇవ్వాలి అనుకుంటే పిరమిడ్స్ లో కూర్చొని ధ్యానం చేస్తే బాగా మనకు ఉపయోగం ఉంటుంది. ఇందులో చాలా రకాల పిరమిడ్స్ ఉన్నాయి. కాపర్ పిరమిడ్స్ అని, ఏదైనా పర్వాలేదు. పిరమిడ్ మెయిన్ ఏంటంటే యాంగిల్ అనేది మెయిన్. ఆ పిరమిడ్ సైజ్ కరెక్ట్ కొలతలతో ఉందా లేదా అది ఇంపార్టెంట్. అది మీ ఇష్టం. క్యాప్ అయినా అవ్వచ్చు, హ్యాంగింగ్ పిరమిడ్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పిరమిడ్ టెక్నాలజీ అనేది యూనివర్సల్ టెక్నాలజీ, ఓన్లీ భూమి మీద టెక్నాలజీ కాదు. అది ఏది పత్రిసారి కనిపెట్టలేదు, గుర్తుపెట్టుకోండి. పత్రిసారి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు, దాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు, అంతే తప్ప ఆయన ఏమి కనిపెట్టలేదు. ఇప్పుడు మొబైల్ ఫోన్ షాపులో అమ్ముతున్నాడంటే మొబైల్ షాప్ వాడు ఏమైనా కనిపెట్టాడు ఏంటంటే దాన్ని, వాడు దాన్ని అందరికీ అమ్ముతున్నాడు అంతే. అలా పత్రిసార్ ద్వారా, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా పిరమిడ్ ఎనర్జీ అనేది ప్రపంచానికి ఈ టెక్నాలజీ వచ్చింది. ఈ సైన్స్ టెక్నాలజీలో కంప్యూటర్, ల్యాప్టాప్స్, సెల్ ఫోన్స్, ఈ టెక్నాలజీ ఎలాగో, ప్రాపంచికతలో ఈ టెక్నాలజీ ఎలాగో, పిరమిడ్ అనేది గొప్ప టెక్నాలజీ, ఆధ్యాత్మికతలో గొప్ప టెక్నాలజీ. పూర్వకాలం అనుకోండి, గుహల్లోకి ప్రకృతిలోకి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు మనం ఏ ప్రకృతిలోకి, ఏ కొండ కోణంలోకి ఎక్కడికి వెళ్ళక్కల్లా మనం. ఈ పిరమిడ్డే మనకు గుహలు, ఈ పిరమిడ్డే మనకు అరణ్యాలు. ఏమండి, ఇదే ఆలయం మనకి. కాబట్టి పత్రిసారి చెప్పారు, అప్పుడు రోజులు అప్పుడువి, ఇప్పుడు రోజుల్లో పిరమిడ్ టెక్నాలజీ అనేది ధ్యానం కోసం ఉంది. కాబట్టి విరివిగా మనం వాడుకోవాలి. ఇప్పుడు ఎక్కడికి మనం గుహల్లోకి వెళ్తే మా ఆవిడ తంతది నన్ను, ఏ గుహల్లోకి వెళ్తాం మమ్మల్ని వదిలేసారు. కాబట్టి ఏ గుహలు లేదు, పిరమిడ్డే గుహ మనకి. పిరమిడ్ కింద కూర్చొని చక్కగా ధ్యానం చేసుకుందాము. టెక్నాలజీ టెక్నాలజీ అంటే ఏంటంటేనండి, ఎక్కువ సమయంలో జరగాల్సింది తక్కువ సమయంలో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫోన్ ఉందనుకోండి. ఇప్పుడు మేడం గారితో మాట్లాడాలి నేను ఇప్పుడు మేడం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే కనీసం ఒక రోజు పడుతుంది నాకు. అదే సెల్ ఫోన్ తీస్తే ఏమవుతుంది, 1 నిమిషంలో ఆవిడతో మాట్లాడొచ్చు నేను. అంటే ఏం చేసింది ఈ సెల్ ఫోన్ టెక్నాలజీ, ఏం చేసిందంటే ఎక్కువ సమయంలో జరగాల్సిన పనిని తక్కువ సమయంలో జరిగేలా చేసింది. అలాగే ఈ ఈ పిరమిడ్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే ఎక్కువ సమయంలో పొందాల్సిన శక్తిని తక్కువ సమయంలో పొందేలా చేస్తుంది నీకు. నేను వాడనండి అంటే ఎవడో నీ ఇష్టం, వాడకపోయినా నష్టమే లేదు. కానీ తెలివైన వాడైతే చక్కగా వాడుకుంటారు ప్రతి క్షణం పిరమిడ్ శక్తిని. అర్థమైందండి? కాబట్టి ఇంకా చాలా ఉంటుంది దాని వెనకాల సైన్స్ అండి. నేను చెప్పేది ఏంటంటే అవన్నీ తెలియకపోయినా పర్వాలేదు, నువ్వు దాన్ని యూజ్ చేసుకుంటే దానిలోంచి రావాల్సిన లాభాలన్నీ పొందుతాం. ఏమండి, తెలిస్తేనే వస్తాయా లాభాలంటే తెలుసుకోవాలంతే. ఇంకోటి అంటే తెలియాలన్నా కూడా దాన్ని వాడుతూ ఉండాలి. దాని మీద మనం ఆ పిరమిడ్ వాడుతూ ఉంటే మనకే తెలిసిపోతుంటుంది, ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. కాబట్టి నిజంగా మనకు తెలివి ఉంటే మన ధ్యానంలో పిరమిడ్ టెక్నాలజీని వాడుకుంటూ ఉండాలి. పిరమిడ్ లేకుండా ఇక్కడ ఏం లేవనట్టున్నా. క్యాప్ పిరమిడ్స్ ఉంటాయి, హ్యాంగింగ్ పిరమిడ్స్ ఉంటాయి, రకరకాల పిరమిడ్స్ ఉంటాయి. మీ ఇష్టం ఏదైనా వాడుకోండి. కానీ చక్కగా ప్రతి ఒక్కరు, కొంచెం అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఏం చేస్తారంటే రోజంతా పిరమిడ్ పెట్టుకొని కూర్చోండి, పిరమిడ్ పెట్టుకొని వంట చేసుకోండి, పిరమిడ్ పెట్టుకొని ఇల్లు తుడుచుకోండి, పిరమిడ్ పెట్టుకొని టీవీ చూసుకోండి, పిరమిడ్ క్యాప్. ఇంట్లో ఎవరో ఏమో నవ్వుకోనివ్వండి. కానీ కొంచెం అనారోగ్యాలతో ఉన్న వాళ్ళు, కొంచెం నీరసంగా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే పిరమిడ్ ని పెట్టుకుంటూ ఉండాలి. ఆ రోజంతా పెట్టుకుంటూ ఉండండి. అలా పెట్టుకుంటే మీకు చాలా తొందరగా మీకు రిజల్ట్స్ కనబడతాయి. కావాలంటే చూసుకోండి. కాబట్టి పిరమిడ్ గురించి తెలుసుకోవాలంటే, అనుభూతి పొందాలంటే మనకు మనమే దాన్ని ప్రాక్టికల్ గా మనం చూడాలి. కాబట్టి చక్కగా పిరమిడ్స్ అందరూ వాడుకోవాలి. ఇప్పుడు భోజనం చేశానండి, భోజనం చేసిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళింది, జీర్ణాశయంలో ఉందా, పెద్ద పేగుల్లో ఉందా, చిన్న పేగుల్లో ఉందా, అవన్నీ నాకు ఎందుకు అంటే అవి నాకు తెలిస్తేనే జీర్ణం అవుద్దా? తెలియకపోతే అవ్వట్లేదా? ఇప్పుడు అందరికి తెలుసా? అది శుభ్రంగా తింటే చాలా దాని పని అది చేస్తున్నట్టు. పిరమిడ్ అనేది గొప్ప సైన్స్, గొప్ప శక్తి అని తెలుసుకొని దాన్ని యూజ్ చేసుకుంటే చాలు. దాని గురించి సైన్స్ ప్రతిసారి ఎక్కువ చెప్పలేదండి. పిరమిడ్ లో శక్తి ఉంది, పిరమిడ్ ను విరివిగా వాడండి అని చెప్పారు. కానీ దాని వెనకాల ఉన్న సైన్స్ ఎప్పుడప్పుడు ఒక పాయింట్ చెప్పేవారు తప్ప ఆయన దాని గురించి ఎక్కువ ఏం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే అంత అవసరం లేదు. అర్థమైందండి? భోజనం చేసేవాడికి జీర్ణం అవ్వాలంటే వాడికి చెప్తా ఉంటారే, నువ్వు తింటున్నావు జాగ్రత్త, ఆ తర్వాత పెద్ద పేగుల్లోకి వెళ్తుంది, చిన్న పేగుల్లోకి వెళ్తుంది అని చెప్తాం ఏంటంటే వాడికి చక్కగా తిన్న ఆయన అంటాం. తిన్న తర్వాత ఎలాగో జరుగుతాయి అవన్నీ. కాబట్టి మనం కూడా పిరమిడ్ ఎనర్జీని వాడుకుందాం, ఏం జరగాలో అవి జరుగుతుంటాయి.
ఎన్నో ఉన్నాయి దాని వెనకాల. అవన్నిటిని లాభాలను పొందుతాం మనం. స్పీడ్ గ్రోత్ గుర్తుపెట్టుకోండి, స్పీడ్ గ్రోత్ ఆధ్యాత్మికంగా ఆత్మపరంగా స్పీడ్ గ్రోత్ పొందడానికి పిరమిడ్. అర్థమైందండి ఇది? కాబట్టి కాస్మిక్ ఎనర్జీ అన్ని చోట్ల ఉంది. ఇది ఏం చేస్తుందంటే చుట్టూ ఉన్న కాస్మిక్ ఎనర్జీని ఇక్కడ తీసుకొస్తుంది, ఒక భూతద్దం లాగా. భూతద్దం ఏం చేస్తుంది చూడండి, మామూలు అద్దం కింద పెడితే కాగితం కాలదు, కానీ భూతద్దం ఏం చేస్తుంది, భూతద్దం ఏం చేస్తుందంటే చుట్టూ ఉన్న సూర్యకిరణాలు అన్నిటినీ కేంద్రీకరించి ఒక బీమ్ గా మారుస్తుంది. ఆ పవర్ వల్ల కింద ఉన్న కాగితం కాలిపోయినట్టు ఈ పిరమిడ్ ఏం చేస్తుందంటే ఈ చుట్టూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిరమిడ్ ఉంది మా ఇంట్లో, ఇక్కడ ఈ పిరమిడ్ ఏం చేస్తుంది, ఈ చుట్టూ పక్కలో ఉన్న కాస్మిక్ ఎనర్జీని అంతటిని ఒక్క చోటకి కేంద్రీకరించి ఇక్కడికి పంపుతుంది కిందకి. ఇప్పుడు ఆ కింద నేను కూర్చుంటే ఈ చుట్టూ ఉన్న కాస్మిక్ ఎనర్జీ అంతా నేను పొందుతూ ఉంటాను. అంటే ఏమైంది, అది లేదనుకోండి ఇక్కడ ఎంత ఉందో అంతే వస్తుంది నాకు. అది ఉందనుకోండి ఆ చుట్టూ ఉన్న కాస్మిక్, ఈ రూమ్ లో ఉన్న కాస్మిక్ ఎనర్జీ అంతా ఇక్కడికే సెంట్రలైజ్ అయిపోతుంది. ఎంత ఈజీ చెప్పండి. కాబట్టి అది సంగతి. కాబట్టి మనందరం కూడా చక్కగా ధ్యానం చేద్దాము, పిరమిడ్ ఎనర్జీని అన్ని రకాలుగా వాడుకుందాం. అందరికీ పిరమిడ్స్ ఇద్దాం, చెప్దాం పిరమిడ్ ఎనర్జీ. కొంచెం బాగులేని వాళ్ళకి ధ్యానం కంటే ముందు పిరమిడ్కి ఇవ్వండి, పిరమిడ్ పెట్టుకోమని చెప్పండి. పిరమిడ్ క్యాప్ ఇవ్వండి, పెట్టుకొని కూర్చో తగ్గుతుందని చెప్పాలి. వాళ్ళు కూర్చుంటే వాళ్ళకి తెలిసిపోతుంది. అలాగే ఆ బెడ్ తల దగ్గర వచ్చేలాగా పైన హ్యాంగ్ చేయించండి పడుకునేటప్పుడు. ఆ కింద అలా కూర్చుంటే దానివల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇచ్చేది మీరు హాఫ్ అన్ అవర్ గా చాలాసేపు చెప్పినట్టున్నాను. కాబట్టి పిరమిడ్ పవర్ అనేది చాలా అద్భుత పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. కాబట్టి ఆ శక్తిని మనం అందరం చక్కగా వాడుకుందాము. ఆధ్యాత్మిక పురోగతికి ఎంతగానో ఉపయోగపడుతుంది పిరమిడ్. కాబట్టి మనందరం కూడా పిరమిడ్ మాస్టర్స్. మనం అంటే పిరమిడ్ మాస్టర్స్ అంటే పిరమిడ్ వాడుకునే మాస్టర్లు. పిరమిడ్ మాస్టర్లు అంటే పిరమిడ్ ని ప్రోపగాండా చేసే మాస్టర్లు. మనం పిరమిడ్ ని ప్రచారం చేసే మాస్టర్లు. పిరమిడ్ మాస్టర్లు అంటే పిరమిడ్ శక్తిని భూమి మీద వ్యాపింపజేసే మాస్టర్లు. పిరమిడ్ నిర్మాణం చేసే మాస్టర్లు. నిన్ను చూడగానే పిరమిడ్ వాడు వచ్చాడరా అనేలా ఉండాలి. నన్ను చూడగానే మా చుట్టాలందరూ పిరమిడ్ రారా అంటారు నన్ను. అంటే మనం అనగానే మన ఐకాన్ అది. లేదా పత్రిజీ రే పత్రిజీ వచ్చాడు రా అంటారు. నాకు సిగ్గేం లేదు, ఓన్లీ ఈ విధంగానే తెలుస్తుంది కదా వాళ్ళకి అనుకుంటాం. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. పిరమిడ్ అంటే ఏంటి, దాని ప్రయోజనాలు చాలా అద్భుతంగా వివరించారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా చెప్పారు. మాస్టర్స్ ఎవరికైనా కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఇందులో హ్యాండ్ రైజ్ చేయండి. ఏదైనా అడగాలనుకుంటే, క్వశ్చన్ చేయాలా, సార్ చెప్పిన విషయం గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. ఓకే, అనిత గారు మాట్లాడండి మేడం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. పిరమిడ్ గురించి చెప్పారు కదా సార్. కుంభక్ థెరపీ అంటే పిరమిడ్ అన్న రెండు ఒకటేనా సార్? ఏంటమ్మా కుంభక్ థెరపీ? ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ లో చూస్తున్నాను, కుంభక్ థెరపీ ఒకటి ఉంది, దానిలో నుంచి మీకు ఎనర్జీ వస్తుంది అనే టాపిక్ వినున్నాను సార్. అదిను మన పిరమిడ్ లో ఉండే ధ్యానం రెండు ఒకటే అంటారా? ఒకటి కాదండి, ఒకటి కాదు. ఎనర్జీస్ అనేవి చాలా విధాలుగా ఉంటాయండి. ప్రకృతి నుంచి శక్తి వస్తుంది. కాసేపు మనం ప్రకృతిలో గడిపామనుకోండి, ఆ ప్రకృతిలో నుంచి శక్తి వస్తుంది మనకు. ఓకే. అలాగే ఎవరైనా యోగీశ్వరులు సమాధుల దగ్గర ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఇప్పుడు అక్కడి నుంచి కూడా ఎనర్జీస్ వస్తుంటాయి. అంటే ఆ మాస్టర్ ఎనర్జీ అక్కడ ఉంటుంది. అలా డిఫరెంట్ వేస్ ఉన్నాయండి. ఎనర్జీస్ ని పొందే వేస్ చాలా ఉన్నాయి. ఓకేనండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రోజు మనం అడవుల్లో తిరగలేం కదా, కానీ రోజు పిరమిడ్ కింద కూర్చోవచ్చు ఇంట్లో. వీలైనప్పుడల్లా మనం ప్రకృతి, మీరు చెప్పింది అది వేరు. అది మరి వాళ్ళు ఆ థెరపీ అనేది నాకు తెలియదు, కానీ అది వేరు ఇది వేరు. పిరమిడ్ అనేది ఒక కన్స్ట్రక్షన్, ఇది ఒక ఆబ్జెక్ట్, ఒక వస్తువు. దాని నుంచి ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోవాలి.
మీ యోగా చేసేటప్పుడు మాకు ఇన్స్టిట్యూషన్ లో పిరమిడ్ పెట్టి మెడిటేషన్ చేయించేవాళ్ళు. మీ యోగా Okay. నేర్చుకున్నాం. ఎస్ మేడం, ఓకే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. రాజశేఖర్ రెడ్డి గారు సార్ మాట్లాడండి. నమస్కారం మాస్టర్స్ అందరికి, ఎస్పెషల్లీ ఈ అవకాశం కల్పించిన సుభాష్ పత్రి గారికి, రంగనాథ్ సార్కి చాలా ధన్యవాదాలు. సార్ చాలా బాగా చెప్పారు సార్ పిరమిడ్స్ గురించి. మీరు అన్నట్టు 7 వండర్స్ అని మనం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం. ఆ 7 వండర్స్ లో మిగిలిన ఏకైక ఇది పిరమిడ్సే, ఎస్ సార్. అంతే కదా సార్? ఈ పిరమిడ్స్ గురించి టెక్నాలజీని జనాలందరికీ అందుబాటులో తీసుకొచ్చి వాటి గురించి చెప్పి ఇంకొంచెం అవేర్నెస్ తీసుకొస్తే జనాలందరూ కూడా ఒక బాగా వాడి దానివల్ల లబ్ధి ఖచ్చితంగా పొందుతారని నా ప్రగాఢమైన విశ్వాసం సార్. మనం అవి ఆ దిశలో ఖచ్చితంగా కృషి చేద్దాం సార్. చాలా ధన్యవాదాలు సార్. ఎస్ మేడం, ఎస్ సార్. అదర్ గ్యాలాక్సీస్ తో మనకి తొందరగా మన కనెక్షన్స్ ఏర్పడతాయి పిరమిడ్ వల్ల. అలాంటి అవకాశం కూడా ఉంది సార్. అయ్యా, ఖచ్చితంగా అట్లాంటప్పుడు ఇంకా ఎక్కువగా చేయాలి సార్ మనం. ఎస్ సార్, ఎస్ సార్. ఖచ్చితంగా. సుజిత గారు ఎందుకంటే అక్కడ కూడా పిరమిడ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది మీ దగ్గర, అమెరికాలో ఒక దగ్గర సెల్ ఫోన్ ఉంది అనుకోండి, ఆ సెల్ ఫోన్ వల్ల మీరు ఇద్దరు కనెక్ట్ అవుతారు కదా. అంతే కదా సార్, అంతే. అక్కడ సెల్ ఫోన్ ఉంది, మీ దగ్గర లేదు, మీరు కనెక్ట్ అవుతారా? అవలేవు. మీ దగ్గర ఉంది, వాడి దగ్గర లేదు, కనెక్ట్ అవుతారా? అవరు. కానీ ఇప్పుడు ఆ గ్యాలక్సీ నుంచి ఈ గ్యాలక్సీ కనెక్ట్ అవ్వాలంటే వాడి దగ్గర సెల్ ఫోన్, మన దగ్గర అంటే అక్కడ ఒక పిరమిడ్ ఉంది, ఇక్కడ ఒక పిరమిడ్ ఉంది. ఆ పిరమిడ్ నుంచి ఈ పిరమిడ్ ఈజీగా కనెక్ట్ అవుతాం. ఖచ్చితంగా సార్, అదే ఎనర్జీ చాలా Yes, ఈజీగా మనం కనెక్ట్ అవ్వచ్చు కంపారిటివ్ Yes, మనం sir. మామూలుగా చేసేదానికండి. యూనివర్సల్ అది. పిరమిడ్ అనేది యూనివర్సల్ ఎనర్జీస్ తో కనెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా సార్, మంచి విషయం. ధన్యవాదాలు. ఎస్ సార్, వెరీ గుడ్ సార్. నమస్తే సార్. మేడం నమస్తే అమ్మా. నమస్తే సార్. నమస్తే, మీ నమస్తే. క్లాసెస్ ఫాలో అవుతూ ఉంటాను సార్. చాలా బాగా చెప్తారు సార్ క్లాసెస్ విత్ ఎగ్జాంపుల్స్. వెరీ గుడ్. ఎందుకంటే నేను కూడా టీచరే సార్. ఓకే, బాగుంది. సార్ పిరమిడ్స్ లో రకరకాలు చెప్తున్నారు కదా సార్. కాపర్ అని, 7 చక్రాస్ అని చాలా వింటున్నాము. అవి అసలు యాక్చువల్ గా ఎలాంటివి తీసుకోవాలి సార్? జనరల్ పిరమిడ్ అయినా సరిపోతుందండి. కాపర్ పిరమిడ్ అంటే కాపర్ అనేది ఒక మెటల్ కదా, కాపర్ కొంత ఎనర్జీ ఉంటుంది, దానివల్ల సమ్ మోర్ ఎనర్జీస్ ఉంటే ఉండొచ్చు. కానీ కాపర్ పిరమిడ్ అయినా అదే యాంగిల్లో ఉంటుంది. కొంచెం పెట్టి ఎక్కువ ఉంటాయి, డబ్బులు ఎక్కువ అవుతాయి. కానీ జనరల్ ఏ పిరమిడ్ అయినా ఓకే. 7 చక్రం అంటే రకరకాలు అంటే కొన్ని పిరమిడ్ పైన పిరమిడ్ వచ్చి కొన్ని ఒకే పిరమిడ్ లో ఒక డిఫరెంట్ ఒక 10-20 పిరమిడ్స్ స్ట్రక్చర్స్ ఉంటాయి. మీరు చూసే ఉంటారు 7 చక్రాస్ పిరమిడ్స్ అని. నెక్స్ట్ ఏమో డిఫరెంట్ గా ఉంటాయి. అవి వాడుకోవచ్చు. అందులో కూడా మోర్ అండ్ మోర్ ఎనర్జీస్ ఉంటాయి. మెర్కుబా పిరమిడ్ అని. అది ఎక్కువ కాస్ట్ చెప్పారు సార్. నేను అది ఒకసారి ఛానల్లో చూసి కాల్ చేస్తే 11,500 చెప్పారు. అందుకని జనరల్ గా ఏదో ఒక పిరమిడ్ వాడుకుందాం. ఏదైనా పర్వాలేదు సార్. ఇప్పుడు మీరు నేను ఫోన్ లో మాట్లాడుకోవాలి. ఈ మీ దగ్గర యాపిల్ ఫోన్ ఉంటేనే అవుతుందా చెప్పండి? ఫీచర్ ఫోన్ అయినా చిన్న మాట్లాడుకోవచ్చు. నోకియా ఫోన్ ఉన్నా కూడా మీరు మాట్లాడొచ్చు కదా నాతో. సార్ అయ్యే సిగ్నల్స్. కొంచెం నాకు Okay, కొంచెం sir. క్వాలిటీ ఉండాలండి, కొంచెం అందంగా కావాలండి అంటే యాపిల్ వాడండి. నా దగ్గర అంత డబ్బు లేదంటే కొంచెం తక్కువలో వాడుకుంటాను. ప్లాస్టిక్స్ లో కూడా ఉంటాయని విన్నాను. ఏదైనా ఏ సిగ్నల్స్ అండి, అదే ఎనర్జీ. కొంచెం effective గా కొంచెం హెల్త్ బాగాలేని వాళ్ళకి పెట్టుకొని అలా ఉండాలి అంటే హెడ్ మీద పెట్టుకొని ఒక 1 మినిట్ అంటే ఇదిగోండి, ఇలా పెట్టుకుంటాం మనం. ఇంకా రోజంతా అన్ని పనులు చేసుకుంటాం ఇలాగే. ఏ పని అయినా ఇలా పెట్టుకొని చేసుకుంటాం. ఇంకా రోజంతా మీరు ధ్యానం చేయకపోయినా కూడా ఎనర్జీ వస్తుంది. ఓకే సార్.
మీ నీరసం అంతా పోతుంది, మీకు అనారోగ్యాలన్నీ పోతాయి. బయటికి వెళ్ళక్కల ఇంట్లో ఉన్నప్పుడు అంతా దీన్ని ఇలా తీసి ఇలా పెట్టుకొని ఈ మంచం మీద వేసాను, ఏం లాభం? మంచానికి వస్తుంది ఎనర్జీ. దానివల్ల దీని ఎనర్జీని వేస్ట్ చేస్తున్నట్టే కదా మనం. అదేదో అక్కడ ఉన్నది తీసి ఇక్కడ పెట్టామనుకోండి, నాకు వస్తుంది కదా ఎనర్జీ. ఎందుకు దీన్ని పక్కనే పడేయాలి? నేను ఇలా పెట్టుకుంటాను రోజంతా. ఎంత బాగుంది, హాయిగాను, చూడడానికి కూడా బాగుంది. అంటే మన ధ్యానం అంటే కొంచెం ఐడియా ఉంది కాబట్టి, ఐడియా లేని వాళ్ళు కూడా అలా పెట్టుకుని ఉండొచ్చా సార్? అది ఎనర్జీ పనిచేస్తుంది అంటారా? ఎందుకు పనిచేయదు మేడం? ఇది ఎవరికైనా ఒకేలా పనిచేస్తుంది. ఓకే సార్. ధ్యానం చేసేవాడికి చదువు వచ్చిన వాడు ఫోన్ లో మాట్లాడతాడు కదా ఎవడైనా. అంతే. ఫోన్ గురించి రీసెర్చ్ చేయాల్సిన పని లేదు. ధ్యానం లేకపోతే దాని వల్ల వచ్చే ఎనర్జీ వస్తూ ఉంటుంది. అంతే. థ్యాంక్ యూ సార్, క్లారిటీ బాగా వచ్చింది సార్. ఎస్ మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ధన్యవాదాలు. ఇలాంటి పిరమిడ్స్ ఉంటాయి, మీకు ఎవరికైనా కావాలంటే మీరు లోకల్లో ఎక్కడికైనా సంప్రదించండి మేడం. పిరమిడ్ మాకు ఇక్కడే సార్, మాది అమలాపురం సార్. అవునా? మాది అమలాపురమే సార్, ఇక్కడేనే. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అవును సార్. మీకు ఒక నెంబర్ ఇస్తాను, ఆయన చేస్తే మీకు ఇలాంటి క్యాప్స్ ఇస్తాను. ఓకే సార్, మేము పెట్టండి. నాకు అమలాపురంలో కూడా ఉన్నట్టుంది సార్. అమలాపురంలో ఉన్నారు వెంకటేశ్వర పిరమిడ్ గారు. సెంటర్ ఉన్నట్టుంది సార్. మరి అక్కడ దొరుకుతాయో లేవో తెలియదు సార్. దొరుకుతాయి, అమలాపురంలోనే ఉన్నారు ఆయన. బుక్స్ అవి సప్లై చేస్తారు, పిరమిడ్ సప్లై చేస్తారు. మీకు ఆయన నెంబర్ ఇస్తారు, మీరు ఓకే సార్, కాంటాక్ట్. నాకు నెంబర్ ఇవ్వండి సార్, నేను రేపే తెచ్చుకుంటాను. ఎస్ మేడం, నా నెంబర్ రాసుకున్న తర్వాత ఫోన్ చేద్దరు కానీ. ఓకే సార్, నెంబర్ ఎక్కడ పెడతారా సార్? గ్రూప్ లో పెడతారా? మేడం గారు ఇస్తారులేండి. గ్రూప్ లో పెడతారా సార్ నెంబర్? ఓకే అండి, మేడం గారు పెడతారు, మేడం గారిని కాంటాక్ట్ చేయండి. ఓకే సార్, ఓకే సార్. ఉన్నారా మేడం గారు? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం. మీనా కుమారి గారు మాట్లాడు. సార్ నమస్తే సార్. మేడం మీకు నమస్తే. ఫస్ట్ నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. మీకు ఈరోజు వచ్చినారు కాబట్టి థ్యాంక్ యూ సార్. సార్, చక్కటి ఉదాహరణలతో, మీరు స్కూల్ టీచర్ కాబట్టి మాకు చాలా చక్కగా చిన్నపిల్లలకి చెప్పినట్టు ఉదాహరణలతో చక్కటి ఒక దీంతో చాలా బాగా చెప్తున్నారు సార్. చాలా బాగుంది సార్ పిరమిడ్ ఎనర్జీ గురించి ఈరోజు. చాలా మంది మాస్టర్స్ చెప్పారు, కానీ ఒక్కొక్కరి చెప్పే విధానము వేరేగా ఉంటుంది కాబట్టి మీరు చెప్పింది అందరికీ బాగా అర్థమైంది సార్. చాలా బాగుంది సార్. అది మా ఇంటి పైన కూడాను ఒక రూఫ్ టాప్ పిరమిడ్ కట్టించినాం సార్ మేము. లాస్ట్ 22 ఫిబ్రవరిలో సార్ కూడా వచ్చినారు. అది చాలా బాగుంది సార్. అది ఎనర్జీ బండ్ అంటే ఇప్పుడు పిరమిడ్ కట్టేసి మనం అలా ఊరికే వదిలేస్తే అది మామూలు దీనికి వేరే పిరమిడ్ కి ఏది అలా ఎనర్జీ ఉండదు. అక్కడ ధ్యానం చేస్తేనే ఎనర్జీ వస్తుంది అని సార్ చెప్తారు కదండి సార్. అలా అని మనము అది అలాగే వదిలేయకూడదు, దాంట్లో ఎప్పుడు ధ్యానం అనేది జరుగుతూ ఉండాలి అనేసి చెప్తారు సార్. ఇప్పుడు ఒక దేవాలయాల్లోనే కానీ ఒక దేవుని ప్రతిష్ఠ చేసిన తర్వాత అక్కడ పూజలు నిత్య ఆరాధనలు జరుగుతుంటేనే అక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటుంది. అలాగే మనం పిరమిడ్ లో కూడాను ఎప్పుడు మనం ధ్యానము, ఈ సజ్జన సాంగత్యాలు, ఈ సత్సంగము అనేది ఉంటేనే అక్కడ ఎనర్జీ ఇంకా బాగా పాస్ అవుతుంది అనేది చెప్తున్నారు. ఇది కరెక్ట్ కదా? అదేంటంటే ఇప్పుడు మీరు ధ్యానం చేసినా చేయకపోయినా ఎనర్జీ ఉంటుంది. ధ్యానం చేయకపోయినా ఏముంటుందంటే కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. కానీ ధ్యానం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆత్మిక్ ఎనర్జీ. ఆత్మిక్ ఎనర్జీ అంటే ప్రతి ఆత్మకు ఒక ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు మీరు ధ్యానం చేయడం వల్ల మోర్ అండ్ మోర్ ఎనర్జీ పొందుతారా? మీ నుంచి వచ్చిన ఎనర్జీస్ అన్ని కూడా పిరమిడ్ లో వ్యాపించి ఉంటాయి. ఇప్పుడు నేను ధ్యానం చేస్తాను, నా వైబ్రేషన్స్, నా ఎనర్జీస్ అన్ని అందులో స్టోర్ అయి ఉంటాయి. దానివల్ల పిరమిడ్ లోకి ఎవడ వచ్చినా కూడా వెంటనే మార్పులు వస్తాయి వాటి. అంటే పిరమిడ్ నుంచి వచ్చిన ఎనర్జీతో పాటు మనం ధ్యానం చేయడం వల్ల మనం పొందుతూ మన వైబ్రేషన్స్, మన ఆరా ఎనర్జీస్, దీని ఆత్మిక్ ఎనర్జీస్ అంటారు. ఆత్మ యొక్క శక్తులు కూడా ఉంటాయి అందులో. ధ్యానం జరగలేదు అనుకోండి, ఓన్లీ కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. ధ్యానం ఎక్కువ జరుగుతున్నప్పుడు ఎక్కువ స్టోర్ అయి ఉంటుంది ఆత్మిక్ ఎనర్జీ, మాస్టర్స్ ఎనర్జీ అంతా అందులో ఉండేసరికి ఎవడైనా ఇలా వచ్చిన వెంటనే వాళ్ళు చాలా మార్పులు వస్తాయి.
ఆ అలాగే ఎనర్జీ ఉన్నప్పుడను మనం ధ్యానం చేస్తేనే దాని ఎనర్జీని మనం రిసీవ్ చేసుకుంటాం కదండి సార్. అంతే. అవును. అది ఎనర్జీ కొంతవరకు ఊరికే కూర్చున్నప్పుడు కొంతవరకు ఎనర్జీ వస్తుంది, కానీ ధ్యానం చేసినప్పుడు ఎక్కువ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకుంటాం. అంతే కదా మేడం. ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఏ ఆలోచన లేకుండా కూర్చుంటే ఊరికే కూర్చున్నా కూడా ఎనర్జీ వస్తుంది. అదే అవును సార్. కూర్చొని అదే చదువుకోవచ్చు. సార్ చెప్తున్నారు, పిరమిడ్స్ ఏ మెటీరియల్ అయినా పర్వాలేదు, ఇప్పుడు వుడ్ పిరమిడ్స్, ఇది కార్డ్బోర్డ్, తర్వాత ఫైబర్ వస్తుంది, కాపర్, ఏదైనా మెటీరియల్ ఏదైనా పర్వాలేదు, కానీ యాంగిల్ అనేది ఇంపార్టెంట్ అనేది సార్ చెప్తున్నాను. ఎస్ మేడం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను సార్. మీకు బయట దొరికే ఏ పిరమిడ్ అయినా రైట్ యాంగిల్ లో ఉండదు, అనుమానం అక్కర్లా. యాంగిల్ కరెక్ట్ గా ఉన్నాయి లేదని అనుమానమే అవసరం. ఇవన్నీ కంపెనీల నుంచే వస్తాయి కాబట్టి అందరూ అవును సార్. కరెక్ట్ యాంగిల్స్ లోనే కరెక్ట్ స్ట్రక్చరల్ గానే ఉంటుందండి, ఇబ్బంది ఏం లేదు. అవును సార్, కరెక్టే సార్. కాదు సార్, కొంతమంది అది మెటీరియల్ ఏదైతే బాగుంటుంది, అదైతే ఎనర్జీ ఉంటుందని అంటారు ఏం కదా. కాదు, ఏం కాదు. పిరమిడ్స్ ఒకే ఎనర్జీతో ఉంటదని సార్ చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ పిరమిడ్ ఎనర్జీని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను సార్. అది మీ థ్యాంక్ యూ ఇంట్రెస్ట్ అండి, మీ ఇంట్రెస్ట్ అది. నాకు కాపర్ కావాలంటే కాపర్ వాడుకోవచ్చు. అవును సార్, అవును సార్. ఏదో ఒక ఓకే సార్, పిరమిడ్. ఎస్ మేడం. థ్యాంక్ యూ. ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మేడం. కూడా చాలా చక్కగా ఈ పిరమిడ్ అంటే ఏంటి దాని గురించి తెలియజేయడం జరిగింది. దాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రతిరోజు ఎలాగో మనం ధ్యానం చేస్తామండి, ఆ ధ్యానంతో పాటు ఈ పిరమిడ్ను పెట్టుకొని చేస్తే ఇంకా అద్భుతమైన శక్తులు. అంటే మీరు మామూలుగా 3 గంటలు చేసేది దాంట్లో 1 గంట చేస్తేనే అంత ఎనర్జీ ఉంటుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ముందు సెషన్స్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా జూమ్ లో ప్రతి ఒక్కరు ఇలా చక్కగా పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేసేలాగా వెరీ గుడ్. చేసేసరికి అందరి తలల మీద అలా పిరమిడ్ కనిపిస్తే జూమ్ సెషన్ ఓపెన్ చేసేసరికి ఎంత అద్భుతంగా ఉంటుందండి. మనందరి ఎనర్జీ ఎంత కనెక్ట్ అవుతుంది, చాలా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ పిరమిడ్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు ఉన్న వాళ్ళు పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మేడం. ఇది నా అడ్వైజ్. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఇంట్లో ఈ పిరమిడ్ క్యాప్స్ ఉండాలి, 1 2. ఇంట్లో ఉన్నప్పుడల్లా దీన్ని పక్కనే పడేయకుండా ఇంట్లోకి వచ్చిన వెంటనే పిరమిడ్ పెట్టుకొని టీవీ చూసుకోండి, పిరమిడ్ పెట్టుకొని వంట చేసుకోండి, పిరమిడ్ పెట్టుకొని భోజనం చేయండి. పిరమిడ్ చక్కగా వాడుకోవాలి ఇంట్లో. అలా వాడుకుంటే అసలు మీకు అనారోగ్యాలు అన్నవే ఏమీ ఉండవండి. ఆ ఎనర్జీ ఎప్పుడు వస్తూనే ఉంటుంది, మనకి ధ్యానం చేసినా చేయకపోయినా వస్తూనే ఉంటుంది. ఎస్ మేడం. నమస్తే సార్. మేడం నమస్తే అమ్మా. నూతన సంవత్సరం శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. మీరు పెట్టుకున్న పిరమిడ్ పేరు ఏమంటారు సార్? దాన్ని క్యాప్ అండి, పిరమిడ్ క్యాప్. క్యాప్ అంతే. ఓకే. అక్కడ షాపుల్లో ఉంటాయండి, మన పిరమిడ్ బుక్స్ అమ్మే వాళ్ళ దగ్గర అందరి దగ్గర పిరమిడ్ క్యాప్లు ఉంటాయి. ఓకే. ఎస్ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇంకా మనకు ధ్యానము. చక్కగా అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి కూర్చున్నారంటే స్థిర సుఖాసనము. వేళ్ళలో వేలు వేసుకుందాం, కాళ్ళు క్రాస్ చేసుకుందాం. చక్కగా మొత్తం నేల మీద ఎవరు కూర్చోవద్దండి, ఏదైనా మ్యాట్ వేసుకొని కూర్చోండి. కొత్తగా వచ్చింటారు, అద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టేసేయండి. కళ్ళు 2 మూసేసుకున్నాం. స్థిర సుఖాసనం. శరీరాన్ని బిగించి కూర్చోవాల్సిన పని లేదండి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు క్రాస్ చేసుకోండి ఇలాగా. కింద కూర్చున్న వాళ్ళైతే మామూలు పద్మాసనం వేసుకున్నా సరిపోతుంది. ఇలా వేళ్ళలో వేళ్ళు వేసుకోవడము, ఇది ధ్యాన ముద్ర అంటామండి. ఇలా వేళ్ళలో వేళ్ళు వేసుకొని మన ఒళ్ళో పెట్టుకోవడం ఈ ముద్రని. సహజంగా సరళంగా జరిగే శ్వాసను గమనించడమేనండి ధ్యానము అంటే. ఇంతవరకు మనం మాట్లాడుతున్నా, కూర్చున్నా, పడుకున్నా, తిన్నా, ఏం చేసినా కూడా
అదంతకు అది శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉంటుందండి. సపరేట్ గా మనం గాలి తీసుకోకూడదు, సపరేట్ గా వదలకూడదు. సహజంగా సరళంగా జరిగే శ్వాస ఏదైతే ఉందో, మనం ఏ పని చేస్తున్నా కూడా అది దాని పని దాన్ని చేస్తూ పోతూ ఉంటుందండి. ఆ సహజంగా సరళంగా జరిగే శ్వాసను మనం గమనించాలి. ఆ దాన్ని ధ్యానము అంటామండి. దాని మీద శ్రద్ధ పెట్టాలి. ఆ సహజంగా సరళంగా జరిగే శ్వాసను గమనించడమే ధ్యానము. కొత్తగా వచ్చింటారు క్లాస్లోకి, ధ్యానం చేయండి ధ్యానం చేయండి అంటారు, కానీ ఏంటి అనుకుంటారు. అదేనండి ధ్యానముద్ర. వేళ్ళలో వేలు వేసుకోవడము, కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చోవడం, శ్వాస మీద ధ్యాస పెట్టడము. అలా కళ్ళు మూసుకొని శ్వాసనే గమనిస్తూ ఉంటే, కళ్ళు మూసుకున్నంత వరకు మొదలు పెట్టామంటే ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి మనం పుట్టి పెరిగినంత వరకు నుంచి. కాబట్టి ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టేద్దాము, శ్వాసని గమనిస్తూ ఉండాలి. ఒక మంచి మ్యూజిక్ ప్లే చేద్దామండి, అది వింటూ చక్కగా ధ్యానం చేసుకుందాము.
కంటిన్యూ చేసేవాళ్ళు అయితే అలాగే కంటిన్యూ చేయండి. లేకుంటే నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్స్. 5, 4, 3, 2, 1. ఇప్పుడు మీ అరచేతులను చూసుకుంటూ చక్కగా 2 కళ్ళు తెరిసి అరచేతులు చూసుకొని చక్కని చిరునవ్వుతో చాలా అద్భుతంగా ధ్యానం జరిగింది మాస్టర్స్. చాలా ఎనర్జీస్ సంపాదించుకున్నాము. ఇంతవరకు మనం చేసిన ధ్యానానికి మనకు ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పద్మశ్రీ గారికి అలాగే అందరి మాస్టర్స్ కు కూడా చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. జూమ్ సెషన్ లో పాల్గొన్న అందరికీ కూడా చక్కగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ మాస్టర్స్ రేపటి సెషన్ లో మళ్ళా కలుసుకున్నాము. రేపు వచ్చేసి సమగ్ర జీవన శైలి అనే కార్యక్రమం ఉంటుంది. మనము ఎలాంటి జీవన విధానాన్ని అనుసరిస్తూ ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము అనే విషయాల మీద చక్కగా రేపు క్లాస్ ఉంటుందండి. ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వండి మాస్టర్స్. థ్యాంక్ యూ. తిరిగి రేపు సెషన్ లో కలుసుకున్నాము. మార్నింగ్ సెషన్ కూడా ఉంటుందండి, లింక్ షేర్ చేస్తాను. రేపు 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. పాల్గొనాలనుకున్న వాళ్ళు 5 గంటల సెషన్ లో కూడా పాల్గొనవచ్చు. అందులో కూడా సమగ్ర జీవన శైలి ఉంటుంది. రేపు ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వాలనుకుంటే చక్కగా అటెండ్ అవ్వండి. మెడిటేషన్ ఉంటుంది, సమగ్ర జీవన శైలి ఉంటుంది. 5 గంటల నుంచి 6:30 వరకు ఉంటుందండి ఆ సెషన్. కాబట్టి దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ.